దొంగ ఓట్లు నమోదు చేయించడంలో దిట్ట. ఎన్నిక ఏదైనా దండిగా దొంగ ఓట్లు వేయించడంలో ధీరుడు. కుప్పంలో 43,000 దొంగ ఓట్లు చేర్పించిన వీరుడు. పక్క రాష్ట్రాల నుంచి దొంగ ఓటర్లను దిగుమతి చేయగల శూరుడు. ఒకే ఇంటి నెంబర్తో 44 ఓట్లు నమోదు చేయించిన మొనగాడు. అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ముగిశాక సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల మధ్య 52 లక్షల ఓట్లు వేయించిన మాయలోడు. ఓటింగ్ ముగిశాక స్ట్రాంగ్ రూమ్లో భద్రంగా ఉన్న ఈవీఎం మెషిన్ల బ్యాటరీలను ఫుల్ ఛార్జ్ చేయించిన విజనరీ. కోర్టు ఆదేశాలను సైతం తుంగలో తొక్కి ఎన్నికలు ముగిసిన వెంటనే వివిప్యాట్ స్లిప్పులు తగలబెడితే హాయిగా నవ్వుకున్న విషనరీ. అతనెవరో కాదు, వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు. ఆ వెన్నుపోటు వీరుడు ఇప్పుడు కొత్త ప్లాన్ వేశాడు. స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలా వద్దా, ఒకవేళ జరిపితే అడ్డదారిలో ఎలా గట్టెక్కాలి, ఇందుకు రాష్ట్రంలో చేపట్టినటువంటి సర్ ప్రక్రియను ఎలా ఆయుధంగా వాడుకోవాలి, బీసీలకు మేలు చేస్తున్నట్టు నటించి రిజర్వేషన్లు ఇస్తున్నట్టు డ్రామాలాడి ఎలా వెన్నుపోటు పొడవాలి. ఎన్టీఆర్కైనా వెన్నుపోటు నొప్పి తెలిసింది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలకు పొడిచేటటువంటి పోటు నొప్పి తెలియకుండా జరిగిపోవాలి. దీనికోసం వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు ఏం చేశాడో తెలుసా సార్? రాష్ట్రంలో సర్ ప్రక్రియ కొనసాగుతోంది, తుది దశకు చేరుకుంటోంది. ఫైనల్ ఓటర్ జాబితా సిద్ధం కాబోతోంది. ఈ దశలో కొత్త ఓటరు జాబితా కాకుండా పాత ఓటరు జాబితాను స్థానిక సంస్థల ఎన్నికలకు ఆ ఓటరు జాబితాని అంటే పాత ఎన్నికల ఓటరు జాబితాతో వెళ్లాలని పక్కా ప్లాన్ గీశారు. అయితే ఏమవుతుందంటారా? దీని వెనుక అతిపెద్ద కుట్ర దాగుంది. సర్ ప్రక్రియలో దాదాపు 44 లక్షలకు పైగా ఓట్లు తొలగించారు కదా, దీన్నే అడ్డదారి విజయంలా మార్చుకోవాలని చంద్రబాబు చూస్తున్నారు. వెన్నుపోటు వీరుడు గురించి వైఎస్ఆర్సీపీకి బాగా తెలుసు కాబట్టే తుది ఓటర్ల జాబితా విడుదలయ్యే వరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఆపాలని హైకోర్టును ఆశ్రయించింది. పాత ఓటర్ల జాబితా మాటున చంద్రబాబు వెన్నుపోటు ప్లాన్ ఏంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఇందుకు ఏ ఆధారం కావాలి? ఆత్మగారు నడిపేటటువంటి ఈనాడు దినపత్రికని మీకు ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను. చూడండి సార్, ఏం రాశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు వెళ్ళిపోతున్నారు. కొత్త ఓటర్ జాబితా సిద్ధమవుతోంది, సర్ ప్రక్రియ కొనసాగుతోంది. అతి త్వరలో ఫైనల్ జాబితా రాబోతోంది. ఇందులో దాదాపు 44 లక్షల ఓట్లు తొలగించేశారు. అయితే ఇక్కడ ఏ రకమైనటువంటి ప్లాన్ చేశారన్నది చెప్తాను, బాగా చూడండి. ఏం రాశారంటే ఆత్మగారు తన ఈనాడు దినపత్రికలో దొంగ ఓట్ల గుట్టు సర్లో రట్టు. బాగా గుర్తు పెట్టుకోండి సార్, దొంగ ఓట్ల గుట్టు రట్టయింది. ఎన్ని? 44 లక్షలు. ఇవన్నీ ఏంటి? అవన్నీ వైకాపా హయాంలో నమోదైనవే అని రాశారు. ఈ 44 లక్షల ఓట్లు వైకాపా హయాంలో నమోదైనవంట. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి చేర్పించిన ఓట్లట, అందుకే వాటిని తొలగించేశారట. ఎంత చక్కగా రాశారంటే ఆత్మగారు, అప్పట్లో ఆ పార్టీ నాయకులు వాలంటీర్ల ద్వారా ఒక్కొక్కరి పేరిట 2 ఓట్లు నమోదు చేయించారని, అసలు ఉనికిలోనే లేని వ్యక్తులు తప్పుడు చిరునామాలతో భారీ ఎత్తున ఓట్లు చేర్పించారని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఈనాడు దినపత్రిక రాసినటువంటి వార్త. రాయలసీమ జిల్లాలోనే డబుల్ ఎంట్రీల ఓట్లు, ఆయా చిరునామాల్లో లేనివారు, వారి వివరాలు లభ్యం కాని ఓట్లు అత్యధికంగా ఉన్నట్లు తేలింది. సాధారణంగా ఎవరైనా చనిపోయినా, వలస వెళ్ళినా, దొంగ ఓట్లు చేర్పించినా, ఒకే అడ్రస్తో 2-3 ఓట్లు ఉన్నా వాటిని అన్నింటినీ తొలగిస్తారు. సరే, ఇవన్నిటినీ కూడా ఈ 44 లక్షల ఓట్లని జగన్మోహన్ రెడ్డి ఖాతాలో వేసేశారు ఆత్మగారు, రామోజీరావు గారు. ఏం రాశారు? రాష్ట్ర వ్యాప్తంగా, బాగా వినాలి సార్, రాష్ట్ర వ్యాప్తంగా 44,89,488 మంది ఓట్లను ఎన్నికల సంఘం తొలగించాల్సిన జాబితాలో చేర్చింది. ఇవన్నీ దొంగ ఓట్లు, అన్ని వైకాపా హయాంలో నమోదైనవి. ఇప్పుడు దొంగ ఓట్లు కదా ఇవన్నీ దొంగ ఓట్లు కదా, ఇవన్నీ తొలగించేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు తొలగించేసినటువంటి ఓట్లే కదా, మిగిలినవన్నీ పర్ఫెక్ట్ ఓట్లు కదా. మరి తుది జాబితా వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా, ఎందుకు వెళ్ళట్లేదు? పాత జాబితాను ఎందుకు వెళుతున్నారు? ఈ 44 లక్షల ఓట్లు తొలగించారని చెబుతున్న ఓట్లను దొంగతనంగా వాడుకొని దొంగ ఓట్లను వేయించుకోవడానికి. ఇది ఇప్పుడు కలుగుతున్నటువంటి అనుమానం. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేర్పించిన ఓట్లు 44 లక్షల దొంగ ఓట్లు అన్నారు కదా సార్ ఆత్మగారు, వాటిని తొలగించేస్తోంది కదా సర్ ప్రక్రియ ద్వారా. మరి ఓటర్ ఫైనల్ జాబితా వచ్చిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళొచ్చు కదా.
అప్పుడు పర్ఫెక్ట్ లిస్టు మన ముందు ఉంటుంది కదా. కానీ 44 లక్షల మంది దొంగ ఓటర్లు ఉన్నారని మీరు చెబుతున్నటువంటి పాత ఓటర్ల జాబితా వైపు ఎందుకు చూస్తున్నారు? దాని ద్వారానే ఎన్నికలు జరపాలని ఎందుకు అంటున్నారు? అంటే ఈ 44 లక్షల దొంగ ఓట్లను మనం వేసుకోవచ్చని ఏమన్నా ప్లాన్ గీశారా? మీరే దొంగ ఓట్లు అంటారు, అవి ఆ లిస్టు మాత్రం వద్దంటారు, పాత లిస్టుతోనే ఎన్నికలకు వెళతామంటారు. ఇక్కడ దొరికిపోయారు దొంగలు. ఇలా రామోజీరావు గారే చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటు అంటారా, దొంగ ఓట్లను అంటారా, క్లియర్గా పట్టించారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలను వైఎస్ఆర్సీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కాకపోతే వెన్నుపోటు పార్టీ అధ్యక్షుడు అధికారంలో ఉండగా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ సాధ్యం కాదు. అయినా సరే ఈ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలబెట్టి పోరాడాలని ఇప్పటికే జగన్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అంతేకాదు ఎక్కడ ఏకగ్రీవం అనే మాట వినపడకూడదని, అలా వినిపిస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ కష్టమేనని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఈ స్థానిక సంస్థల ఎన్నికలపై ఆయన ఏమన్నారో ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం నన్ను అడగాల్సిన పనిలా క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడని మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇడిచిపెట్టినారంటే మాత్రం ఆ తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకోండి. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్గా చెప్తా ఉన్నా. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా నేను రిపోర్ట్లు తెప్పించుకుంటాం. మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్లు తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలి. ఈ ఎన్నికలు మన కార్యకర్తల కోసం గట్టిగా నిలబడితేనే కార్యకర్తలు మన ఎన్నికల్లో మన కోసం గట్టిగా నిలబడతారు అన్నది ప్రతి ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా తన సిస్టంలోకి జీర్ణించుకోవాల్సిన అవసరం ఉన్న అంశం. ఈ పరిణామాల నేపథ్యంలో టుడేస్ బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. సర్ ప్రక్రియ ముగిశాక స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ప్లాన్ బెడిసి కొడుతుందని బాబు భయమా? ఇదే అంశంపైన మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ నాయకులు, డాక్టర్ బాలా గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్, పురుషోత్తం రెడ్డి గారు, సీనియర్ అనలిస్ట్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే రమేష్ గౌడ్ గారు, వైఎస్ఆర్సీపీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్, వారు కూడా మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. సార్ కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు, ఎందుకు సర్ ప్రక్రియ ముగిసిన తరువాత, ఓటర్ల జాబితా కొత్తది వచ్చిన తరువాత ఎన్నికలకు వెళ్ళాలి స్థానిక సంస్థలకి, పాత ఓటర్ల జాబితా వెళ్ళొద్దు అని మీరు హైకోర్టును మీ పార్టీ ఆశ్రయించడం వెనుక కారణం ఏంటి? ఒకటి. రెండోది, అసలు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు సక్రమంగా చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తారన్న నమ్మకం మీకేమైనా ఉందా? మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలక్షన్స్ ఫ్రీగా జరుగుతాయని నమ్మకం లేదు. ఏంటి అనుభవం ఏమన్నా చెప్తోందా? ఇప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలనే మనకు నిదర్శనం. మనం ఆల్రెడీ పులివెందుల జెడ్పీటీసీ ఎలక్షన్లు చూసినాం, ఇంకొక 2-3 ఎలక్షన్లు చూసినాం. ఈ మేయర్లు ఎక్కడైతే రాజీనామా చేసినారో వాళ్ళని బలవంతంగా మన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కూడా బలవంతంగా తీసుకుపోయి ఆడ ఉన్నా కూడా చట్ట ప్రకారం మనకు బలం ఉన్నా కూడా ఆఫీసులను బెదిరించి మన వాళ్ళని రాకుండా ఈ మండలాధ్యక్షులు కానీ మేయర్లను కానీ ఎన్నిక చేసుకున్న ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో జరిగింది. పోలీసులు డైరెక్ట్గా నాకు తెలిసినంత వరకు, నేను 1985 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను, ఇంత వర్స్ట్గా పనిచేసిన పోలీస్ వ్యవస్థను మొట్టమొదటిసారి చూస్తాను. అంతేనా? ఫస్ట్ టైం ఈ స్థాయిలో. నేను అంతకుముందు 85 నుంచి చూశాను. అంతకుముందు ఎన్టీ రామారావు పరిపాలన చూసినాను. తర్వాత మనం మరిచెన్నారెడ్డిని చూసినాం, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి చూసాం, కోట్ల విజయభాస్కర్ రెడ్డిని చూసినాం, తర్వాత ఎన్టీ రామారావుని చూసాం, మళ్ళీ ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి వచ్చిన చంద్రబాబు నాయుడు పరిపాలన చూసాం. అప్పుడు కూడా ఇంత ఘోరంగా లేదు. ఇప్పుడు చాలా ఘోరమైన పరిస్థితి చూడడం జరుగుతుంది. మొత్తం అంటే నా 40 ఏళ్ళ రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి పోలీస్ ఎన్నికల వ్యవస్థ అనేది ఒకటి ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ రాష్ట్రంలో ఎన్నికల ప్రధాన అధికారి కానీ, ఎన్నికల వ్యవస్థ కానీ,
సక్రమంగా పనిచేయదా? అందరూ మీకు నిమ్మగడ్డ రమేష్ లాగా ముఖేష్ కుమార్ మీనా లాగా కనిపిస్తున్నారా? అట్లా కాదు ముఖేష్, అట్లా మనకు సెంట్రల్ గవర్నమెంట్లో ఉండే ఎలక్షన్ కమిషన్ మీదనే ఇప్పుడు ఆల్రెడీ ఈవీ ప్యాడ్లను మనం ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, నేను ఓడిపోయినాను, నాకు ఈ ఎలక్షన్లలో నమ్మకం లేదు, నాకు ఈవీఎం మిషన్ల మీద నమ్మకం లేదు, ఈవీ ప్యాడ్లను లెక్కించాలని నేను కోర్టుకు పోయినాను. నేను ఒక క్యాండిడేట్గా నాది ఖచ్చితంగా 40 రోజులు 50 రోజులు ఖచ్చితంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్లో ఈ ఈవీ ప్యాడ్లు కానీ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అట్టే పెట్టాలి. ఒక 2 నెలలు పెట్టిన తర్వాతనే ఎవరు దీని మీద ఎవరు అబ్జెక్షన్ చేయకపోతే అప్పుడు డిస్ట్రాయ్ చేయాల్సిందే తప్ప ఎలక్షన్ అయిపోయిన 3-4 రోజులకే డిస్ట్రాయ్ చేయాల్సిన అవసరం అంటే వీళ్ళ మోసం వ్యవహారం. అంటే ఇండైరెక్ట్గా మనం చూస్తే మన ఈవీఎంలు ఇవన్నీ చూస్తే మామూలుగా నెలన్నర ఉంటే కూడా ఛార్జీ తగ్గిపోకుండా 98% 96% ఉన్నాయంటే ఏ విధంగా ఇలా నమ్మాల్సి వస్తుంది? ఒకసారి అసెంబ్లీ ఎన్నికలే సక్రమంగా జరగలేదని 100% ఎన్నికలు జరుగుతాయండి. అంతే దానికి ఇప్పుడు అంత సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జరిగేదానికే ఈవీ ప్యాడ్లకే దిక్కులేని పరిస్థితి. మొత్తం మనం ఏం చెప్పారు వీవీ ప్యాడ్లు? అసలు కాల్ చేశారు కాబట్టి లేదని చెప్పారా? అంతే. ఇప్పుడు మనకు ఈవీ ప్యాడ్లని ఇప్పుడు మనం ఒంగోలులో ఒకసారి చూసుకుంటే అక్కడ నుంచి ఎలక్షన్ ఆఫీసర్ వీళ్ళందరూ కావాలంటే ఇప్పుడు ట్రయల్ చూపిస్తా ఉంటారు. అప్పుడు చూపించేదేంది కాదు, మనం ఏ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లో జరిగిన అప్పుడు అది మాకు కావాలి, కానీ ఇప్పుడు చూపించేదానికి ఏం అవసరం ఉంది చెప్పండి? ఏం అవసరం? వాళ్ళు ఎవరు చెప్పలేని పరిస్థితి. ఎక్కడ కూడా అంత ఈవీ ప్యాడ్లు కాల్చాల్సిన అవసరం లేదు. వాళ్ళంతా నిజాయితీగా జరిపింటే అది నిజాయితీ జరపలేదు కాబట్టి ఈ పరిస్థితి ఖచ్చితంగా అట్టందుకే. సాయంత్రం 5 తర్వాత 52 లక్షల ఓట్లు అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన ఆ రోజు 5 గంటలకు క్లోజ్ అయితే అక్కడ నుంచి రాత్రి అర్ధరాత్రి 2 వరకు 52 లక్షల ఓట్లు పోలాయి. ఎక్కడ కూడా పోలింగ్ మొత్తం కర్నూలు ఇవంతా చూసి కూడా 6:37 లోపల మొత్తం క్లోజ్ అయిపోయినాయి. మొత్తం మేము అన్ని బూతులు తిరిగినాం. లైన్ లో ఉన్న వాళ్ళ వేయడంతో పాటు మొత్తం 7:38 లోపల మొత్తం అన్ని క్లోజ్ అయిపోయినాయి. తర్వాత ఎట్లా వచ్చినా అంతవరకు 3500 బూతుల్లో అర్ధరాత్రి 2 వరకు జరిగాయంటే మీ కంటికి ఒకటి కూడా కనపడలేదు. ఇప్పుడు మీకు ఒకటి చెప్తాను, నేను క్యాండిడేట్గా పోటీ చేసినాను. అవును, నాకు అర్ధరాత్రి పోలింగ్ జరుగుతుంటే నేను ఎందుకు ఇంట్లో అనుకుంటాను? ఖచ్చితంగా ఆ ఓట్ల కాడికి నేను పోలింగ్ బూతుల కాడికి పోతాను. పోకుండా ఎందుకు ఉంటాను చెప్పండి? 8 గంటల వరకు అక్కడనే పోలింగ్ ఎక్కడ జరిగితే అక్కడికి పోయినాం. అర్ధరాత్రి పోలింగ్ జరిగినది ఎక్కడ మనం చూడలేదు. చూసిన కాడ ఖచ్చితంగా క్యాండిడేట్ నా బాధ్యత, నేను అక్కడికి ఉండాలి. నేను పోయి ఇంట్లో 9:30కు పోయి అంతా క్లోజ్ అయిపోయిందని చెప్పి పోలింగ్ పూర్తి అయిపోయిందని చెప్పిన తర్వాత మేము ఇంటికి పోయినాం. మన ఏజెంట్లు కానీ మన మొత్తం అంతా కూడా అది చేసి మళ్ళా సాయంత్రం ఇన్ని గంటలకి ఇంత పోలింగ్ అని చెప్పి మరుసటి రోజు మళ్ళీ ఎమ్మడే మార్చి అంటే వీళ్ళని ఏ విధంగా నమ్మాలనేది అర్థం కాని పరిస్థితి. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, పాత ఓటరు జాబితాతోనే ఎన్నికలకు వెళ్ళాలి, ఏం అంత అర్జెంట్ ఏముంది? ఇప్పుడు కొత్త ఓటర్ జాబితా ప్రక్రియ త్వరలో రాబోతోంది కదా, ముగిసే టైం కూడా వచ్చింది కదా, మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా ఆలోచన చేస్తోంది? ఈశ్వర్ గారు, అందరూ నమస్కారం. నమస్తే. కొన్ని మౌలికమైన ప్రశ్నలకు ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. ఎస్. ప్రజాస్వామ్యం పట్ల విశ్వాసం అంటే ప్రాథమిక అర్థం ఏంటంటే ప్రతి ఓటు హక్కు ఉన్నవాళ్ళు ఓటు వేయాలి, ఓటరు కానివాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ తమ ప్రజాప్రతినిధిని కానీ నగర మేయర్ని కానీ మున్సిపల్ చైర్మన్ని కానీ ఎన్నుకునే అవకాశం ఇవ్వకూడదు. కరెక్ట్. అర్హుడైన వాడికి ఓటేసే హక్కు ఎంత ఇంపార్టెంటో అనర్హుడని తేలిన తర్వాత ఓటు వేయనీయకుండా చూడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కొన్ని మౌలికమైన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. మీరు స్టేట్ని ఒక యూనిట్గా తీసుకున్నారు. నేను తిరుపతి వాడిని కాబట్టి తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికలు కూడా జరుగుతాయి ఇప్పుడు జరగబోయే తతంగంలో. ఏ బేస్ మీద జరుగుతాయి? 2026 మే 1వ తారీఖున అందుబాటులో ఉన్న పాత ఓటర్లు తిరుపతి నగర మేయర్ని ఎన్నుకుంటారు. 2026 మే 1. ఆ తర్వాత అదే ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ ప్రారంభించింది. మా మున్సిపల్ నగరపాలక సంస్థ కమిషనర్, తిరుపతి నగరపాలక సంస్థే తిరుపతి అసెంబ్లీ, తిరుమలలో ఏదో కొన్ని ఓట్లు ఉంటాయి. మా మున్సిపల్ కమిషనర్ గారు చెప్పిన
వివరాల ప్రకారం, పత్రికలు వచ్చిన వార్తల ప్రకారం 90,000 మందిని అర్హత లేని వాళ్ళుగా గుర్తించారు. ఓకే. 80,000 మంది పైచిలుకు మందికి నోటీసులు ఇచ్చారు. ఓకే. అంటే ఒక రకంగా ఈ 90,000 మంది అర్హులా కాదా అనేది సందిగ్ధంలో ఉంది. అవును. అయితే రేపు జరగబోయే తిరుపతి నగరపాలక ప్రథమ పౌరుడు లేదా ప్రథమ పౌరురాల్ని ఈ అర్హత లేని వాళ్ళు ఓట్లు గెలిపిస్తారు. అంతే. అంటే మేము కూడా ఓటేస్తాం. ఓకే. అంటే 90,000 మంది ఎవరైతే అర్హులు కాదన్నారో వాళ్ళందరూ ఇప్పుడు ఓటర్లు. అంతే కదా. రేపు జరగబోయే మేయర్ని ఎన్నుకుంటారు? అర్హత లేదు అని లేదని సార్ చెప్తున్నప్పుడు 33 మరి వాళ్ళతోనే ఓట్లు వేయించండి. కరెక్ట్, మంచి పాయింట్ ఇది. ఎంత పర్సంటేజ్? టోటల్ పర్సంటేజ్లో 33%. ప్రతి ముగ్గురులో ఒకడు. అంటే నగరం మేయర్ని అర్హత ఉందా లేదా తెలియని వాడు గెలిపిస్తాడు, ఓడిస్తాడు. ఓకే. ఇదేం ప్రజాస్వామ్యం? కాబట్టి మీరు చెప్తున్న ఓటర్ లిస్టు ఎలక్షన్ కమిషన్దే. ఆ తర్వాత అప్డేట్ అయిన దాంట్లో కొన్ని డౌట్లు ఉన్నాయి. దాంట్లో 90,000 మంది డౌట్ ఉంది, మీకు నోటీసులు ఇచ్చారు. అంటే అర్హత లేని వాళ్ళతో నగరపాలక సంస్థ మేయర్ని ఎన్నుకోవచ్చా? యాజ్ పర్ ఎలక్షన్ కమిషన్ సమాధానం చెప్పాలి. కాబట్టి ఈ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఎలక్షన్కి పోవడం అనేది నైతికంగా సరైనది కాదు. మీరు అన్నట్టు ఒకవేళ వీళ్ళందరూ కాదనుకొని నిర్ధారించుకొని దీంట్లో 10,000 మందో 20,000 మందో నిరూపించుకోవచ్చు మేము ఓటర్లు ఉన్నామని. కనీసం 40,000-50,000 మంది ఉండరు కదా. 40,000-50,000 మంది తిరుపతిలో లేని వాళ్ళు ఉన్న ఓటర్ లిస్టుతో ఎలక్షన్ జరిగితే ఎవరు బలవంతుడు వాడే కదా వేయించుకుంటాడు. అంతే కదా. ఎవరు బలవంతుడు? అధికారం ఎవరు ఉంటే వాడే బలవంతుడు. అవును. మరి 40,000-50,000 అంటే 1/4 ఓటర్లని మ్యానిపులేట్ చేయడానికి అవకాశం ఉండే అవకాశాన్ని నేను మ్యానిపులేట్ చేసేసినారు, ఓట్లు వేసేసారు నేను అనట్లేదు. అవును. ఛాన్స్ అయితే ఇస్తున్నారు. ఎవరు ఇస్తున్నారు? ఎలక్షన్ కమిషనే ఇస్తూ ఉంది. కరెక్ట్. రాజకీయ పార్టీలు దౌర్జన్యంగా ఛాయిస్ తీసుకుంటే అర్థం చేసుకుంటాం, కానీ ఎవరైతే ఎన్నికలను ఫెయిర్గా నిర్వహించాలో వాళ్ళే అవకాశం ఇవ్వకూడదు కదా. మాల్ ప్రాక్టీస్కి మీరు అవకాశం ఇవ్వకూడదు. కరెక్ట్. కాబట్టి ఎలక్షన్ కమిషన్ వీటికి సమాధానం చెప్పాలి. రైట్. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేళ్ల అప్పిరెడ్డి గారు అవును క్వశ్చన్ చేసినారు. దీనికి ఆన్సర్ చేయాల్సింది ఎలక్షన్ కమిషన్, తెలుగుదేశం పార్టీ కాదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? ఓడిపోతారనే భయంతో వాళ్ళు వెళ్ళారంటున్నారు. ఓడిపోతామనే భయం ఉన్న పార్టీ అధ్యక్షుడు ఒక్క ఇనానమస్ అయినా నీకు ఎమ్మెల్యే సీట్ అని చెప్పి ఎడ చెప్తాడు? అది సాధ్యమే. నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ప్రక్రియలో సందర్భం వచ్చింది కాబట్టి ఒకటి అడగాలనుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ ఏంటి? చెప్పండి. నేను టికెట్ ఇవ్వను, ఒక్కటి కూడా ఎనానమస్ అయితే నేను టికెట్, ఏంటి అంత కాన్ఫిడెన్స్ ఏంటి? ఒకటే కాన్ఫిడెన్స్. ఈశ్వర్ గారు 2 ముక్కలు చెప్దాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024లో ఎన్నుకున్న ఓటమి మామూలు ఓటమి కాదు కదా. అవును. భారీ ఓటమి చూసిన పార్టీ. అవును. 2 ఏళ్ళు అయిన తర్వాత ఆ పార్టీ అధ్యక్షుడు ఒక్క ఇనానమస్ అయినా నీకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వనని అందరి ముందు చెప్పగలిగినాడంటే ఆ గట్స్ ఏంటి? ఆ గట్స్ ఒకటే. ఈ 2 ఏళ్ల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన రోజు ఒక భావోద్వేగంతో వాయిస్లెస్ పీపుల్కు వాయిస్గా ఉంటాము, కష్టాలు మాకు మామూలే, నిలబడతానని ఏదైతే చెప్పాడో అది 2 ఏళ్ళు నిరూపించారు. ఏమి సాధించారని మీరు అనొచ్చు. మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలే కాదు భారతదేశ చరిత్రలో ఒక 17 కాలేజీలకు టెండర్లు పిలిస్తే ఎదుర్కొని సంతకాలు సేకరించి వేస్తే మీ సంగతి తేలుస్తామని ఒక ప్రతిపక్ష నాయకుడు చెప్తే ఒక్క అప్లికేషన్ కూడా రాలేదంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయమే కదా. ఈ రోజుకి మెడికల్ కాలేజీ పీపీఏ కాలేదు. కరెక్ట్. 1 ఇయర్ నుంచి కాలేదు. అంటే ఒక విశ్వాసాన్ని పొందడం కదా 1 కోటి మంది సంతకాలు సేకరించి. ఈరోజు రైతాంగం కానీ ఎవరైనా సరే మామూలుగా ఓడిపోయిన పార్టీ దగ్గరకు పోతే అయ్యే పని కూడా కాదని. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏం కోరుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని సమస్యల చోటుకు నువ్వు వస్తే కానీ ప్రభుత్వం స్పందించదు అని చెప్పే విశ్వాసాన్ని ఇవ్వగలిగినాడు. కాబట్టి ప్రజలకి విశ్వాసాన్ని ఇవ్వగలిగినాడు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ ఈ రోజు వరకు ఆపగలిగినాడు. ఆ గట్స్, ఆ ధైర్యమే ప్రజల్లో ఆయనకు వచ్చిన పట్టే ఆ ఖచ్చితంగా హెచ్చరికను పార్టీ ఎమ్మెల్యేలకు చేయగలిగినాడు. ఆ చేయగలిగినాడంటే గెలవడానికి నమ్మకం ఉంది, ఫెయిర్గా జరిగితే జరగదని నమ్మాడు. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్ పెట్టాల్సిన బాధ్యత దీనిపైన రాద్ధాంతం చేస్తే అది తెలుగుదేశానికి నష్టం. తెలుగుదేశం చెప్పాలి. అనర్హులని మీరే చెప్తారు. ఇప్పుడు మాకు తిరుపతిలో
ఎప్పుడు ప్రెస్ మీట్ పెడుతుంటారు తెలుగుదేశం వాళ్ళు. Yes. పెట్టి ఆ 90,000 ఓట్లు మీరే చేర్పించారంటారు. మరి వైసీపీ చేసిన 90,000 ఓట్లు ఎట్లా ఎలక్షన్ పెడతారు? ఎట్లా ఎలక్షన్ పెడతారు? వైసీపీ వాళ్ళు 90,000 ఓట్లు దొంగ ఓట్లు చేర్పించారని రోజు మాట్లాడుతున్నారు. Yes. అవి తీసేసామని మీరు ప్రెస్ మీట్లు పెడతారు. అవును. మరి ఆ ఓట్లతో ఎలక్షన్ పెడతారు. రైట్ రైట్, చాలా మంచి పాయింట్ చెప్పారు. ఎస్ బాలా గారు, 44,89,000 ఓట్లు తొలగించే పరిస్థితి కనిపిస్తోంది, జాబితాలో ఉంది సర్ప్రైజ్. అంటే ఇది రామోజీరావు గారేమో జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేశారు, కానీ చనిపోయిన వాళ్ళు ఉండొచ్చు, వలసలు వెళ్ళిన వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు జరిపించిన దొంగ ఓటర్లు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇంతమంది ఉన్నప్పుడు వీళ్లతోనే ఈ 44 లక్షల మంది, దాదాపు 45 లక్షల మంది దొంగ ఓటర్లని చెప్తున్నారు కదా, వీళ్ళే రాశారు కదా, ఆ దొంగ ఓటర్లు ఉన్న జాబితాతోనే ఎందుకు ఎన్నికలకు వెళ్ళాలి ప్రభుత్వం? ఎందుకు అంత తొందరపడుతుంది? ముందుగా సాక్షి టీవీ చూసే ప్రేక్షకులకు, చూడని ప్రేక్షకులు కూడా చూడాలని నేను కోరుకుంటాను. ఎవ్రీ టైం ఇదే చెప్తాను, ఎందుకంటే నిజాలు ఇక్కడ నుంచి బయటకు వస్తాయి కాబట్టి. అంటే ట్రోల్ చేస్తే చేశారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. అలానే ప్యానల్లో ఉన్న ఎమ్మెల్యే గారికి, ఎక్స్ఎమ్మెల్యే గారికి, అలానే మన పురుషోత్తం రెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ అండ్ మీకు కూడా. అయితే ఇక్కడ ఒక హిందీలో ఒక సామెత ఉంది, చీలుడా అంటే గద్దా ఉడా అని అంటారు అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి, అది తెలుగులో నాకు అంత ట్రాన్స్లేషన్ లేదు, ఎందుకంటే నేను ముస్లిం ఏరియాలో ఎక్కువ తిరిగినా, నాకు అది బాగా వచ్చు కాబట్టి చెప్తున్నా. చీలుడి అంటే గద్దా ఉడా అని అంటారు ఒకడు. ఇప్పుడు దొంగ దొంగ అని ఎవరు చెప్తున్నారు? దొంగ ఓట్లు, దొంగ ఓట్లు చేర్పించారు, దొంగ ఓట్లు వచ్చేసాయి, దొంగ ఓట్లు తీసేస్తున్నాం, దొంగ ఓట్లు ఇది చేస్తున్నాం, దొంగ ఓట్లు అది చేస్తున్నాం, ఎవరు చెప్తున్నారు? చంద్రబాబు నాయుడు, టీడీపీ. అవునా? నాకు పేపర్ కటింగ్ ఉంది, లాంగ్ బ్యాక్, ఎప్పుడుదో ఇది. ఆయన 2003, 2004 ఇంక ఎలక్షన్స్కి వెళ్తారు అనే టైంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 92 లక్షల ఓట్లు, నెవర్ ఇన్ ద హిస్టరీ ఒక రాష్ట్రంలో ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి. ఏపీలోనా? యా, ఆ టైంలో 1 కోటి ఓట్లు అంటే అర్థం ఏంటి? 1 కోటి దొంగ ఓట్లు జరిపించారు. నియర్ బై 92 ఇదిగోండి, ఏరి వేసిన ఇదిగోండి, ఏలిన వారి ఇది ఓల్డ్ పేపర్స్ ఇవన్నీ. ఏరి వేసిన ఓట్లు 92 లక్షలు. అప్పీల్లో 136,000 అంటే అప్పీల్లో ఉన్నాయి. ఓకే, దాంట్లో ఉండొచ్చు, ఊడిపోవచ్చు, తీసేయకపోవచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఓకే, 92 లక్షల ఓట్లని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేశారంటే వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఇట్? ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ అడ్మినిస్ట్రేషన్స్. యూ క్లైమ్ యువర్ సెల్ఫ్ ఐఎమ్ ఐఎమ్ తురుమ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు. తోప్ తురుమ్ అంటే ఏంటి సార్? అడ్మినిస్ట్రేషన్ లో నేను తోప్ తురుమ్ అంటే నేను కూడా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఈ గవర్నెన్స్ చేశా ఎంఏలో. చంద్రబాబు నాయుడు గారు అంటే దాని అర్థం ఏంటి నాకు తెలియదు. అది అడ్మినిస్ట్రేషన్ ఆయన తోపు తురుమ్ అని చెప్పేసి అందరూ అంటారు. ఎమ్మెల్యే సాబ్ కూడా ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన ఎక్స్పీరియన్స్ 40 ఏళ్ళ ఇండస్ట్రీ, నాకు అంత ఏజ్ కూడా లేదు. ఆయన 85 నుంచి పాలిటిక్స్ ఉన్నారు. నేనైతే నమ్మట్లేదు ఆయన తోపు తురుమ్ అని, నేను నమ్మను. ఎందుకు అంటే అరే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ నాలెడ్జ్ నీకు తెలీదబ్బా, బేసిక్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ నీకు తెలీదు. అలాంటప్పుడు ఎందుకు అడ్మినిస్ట్రేషన్ రూల్స్ తెలీదని నేను చెప్తున్నానంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు? దొంగ ఓట్లు చేర్పించారని అన్నారు. అవునా? ఎస్ఐఆర్ ప్రక్రియ అయిన తర్వాత దొంగ ఓట్లని పక్కకి వెళ్ళిపోతాయని వీళ్ళే కదా వాదిస్తున్నారు. వెరీ గుడ్, ఐ వెల్కమ్ అండ్ ఏపీ స్టేట్ పొలిటికల్ పార్టీస్ ఆర్ వెల్కమ్, పీపుల్ ఆల్సో వెల్కమ్ కదా. ఇప్పుడు మీ ఎలక్షన్స్ మీరు దేని ప్రకారం వెళ్ళాలనుకుంటున్నారు? అంటే సర్ ప్రక్రియ పూర్తయితే దొంగ ఓట్లన్నీ వెళ్ళిపోతే బ్యాక్ ఓట్స్ ని వెళ్ళాలనుకుంటున్నారు, అంతేనా? అవును, అంతే కదా. పాత వెళ్ళాలనుకుంటున్నారా? అవును, వెళ్ళాలనుకుంటున్నారా లేదా ఇప్పుడు ఏమైనా మార్చుకుంటారో నాకు తెలీదు. ఒకవేళ ప్రస్తుతానికి అనుకుందాం, వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్స్ ప్రకారము, అసెంబ్లీలో మాట్లాడే పద్ధతి ప్రకారము, లేకపోతే బయట ఇచ్చే వాళ్ళ మీడియా వాళ్ళు ఇచ్చే ప్రకారం చూసుకుంటే ఎగ్జిస్టింగ్ ఓట్ల మీదనే మీరు ఫైనల్ ఓటర్ లిస్ట్ అయితే ఇవ్వాలి. అది దేని బేసిస్ మీద ఇస్తారు? క్వశ్చన్ నెంబర్ 1. లేదు అది ఎస్ఐఆర్ పూర్తి అవ్వకుండా ఒకవేళ వెళ్ళాలనుకోండి అంటే దాని అర్థం ఏంటి? ఈ 44 లక్షల ఓట్లు ఫేక్ ఓట్స్తో మీరు వెళ్ళాలని డిసైడ్ అయినట్టే కదా. ఇప్పుడు డిసైడ్ అయినప్పుడు ఈ ఫేక్ ఓట్ల ద్వారా బెనిఫిట్ ఎవరు పొందాలనుకుంటున్నారు నా క్వశ్చన్. అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఇప్పుడు ఎప్పుడైనా సార్ ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఒక ఎఫ్ఐఆర్ కట్టారనుకోండి, 2-3 ఎఫ్ఐఆర్లు అయిపోతే పీడీ యాక్ట్ ఓపెన్ చేస్తారు. ఎందుకు ఓపెన్ చేస్తారంటే వీడు రిపీటెడ్ గా దొంగతనం చేస్తున్నాడు అబ్బా అని చెప్పేసి అని. ఎవరికి దొంగతనం చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎవరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఆల్రెడీ చేసిన వాడికి. అంతే కదా. ఇప్పుడు ఈయనకు ఆల్రెడీ ఎప్పట్లోనో ఈయనకు ఆల్రెడీ దొంగ ఓట్లు ఉన్నాయని ఆయన హయాంలో ఎలక్షన్ కమిషన్ తేల్చినప్పుడు కుప్పం ఇందుకు ప్రత్యేక స్థానం ఉందంటే అప్పుడు అవును, కుప్పంలో 43,000 బోగస్ ఓట్లు. అంటే ఇప్పుడు ఎవరు నియోజకవర్గము?
చంద్రబాబు నాయుడు గారు అంటే టు బి హానెస్ట్ ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు కాబట్టి నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, ఎందుకంటే నేను పొలిటికల్ కన్సల్టెంట్. దాదాపు 20,000కు పైగా ఓట్లను అప్పుడు బన్వర్లాల్ తొలగించారు. ఆ బన్వర్లాల్నే మాకు కదా తెలుసు నాకు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి Yes. బెదిరించి కూర్చొని Yes. చాలా మాట్లాడారు. ఎస్ చాలా మాట్లాడారు పాప. ఆయనకు రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని డిఫికల్టీస్ కూడా వచ్చాయి కదా. అది కూడా తెలుసు. నేను కూడా అంత ఫోన్ లో కూడా మాట్లాడినా, ఏం సార్ పరిస్థితి అంటే దిస్ ఇస్ మై అవర్ కంట్రీ, వాట్ కుడ్ ఐ డూ అని చెప్పేసి ఆయన అన్నాడు పాపం. ఎందుకంటే నేను కూడా 2011 సివిల్స్ రాశాను, ప్రిలిమ్స్ వరకు వెళ్ళాను. సిన్సియర్ ఆఫీసర్లు కూడా ఉన్నారు కదా, నిమ్మగడ్డ Always రమేష్, ఉన్నారండి. ముఖేష్ కుమార్ మీనా, ఇటువంటి సిన్సియర్ ఆఫీసర్లు, ప్రజాస్వామికవాదులు, దేశం కోసం సార్, నాకు పోరాడే వినిపించ- దేశభక్తులు, నాకు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే వీరులు, వీళ్ళలాగా ఆయన పాపం బన్వర్లాల్ కూడా ప్రవర్తించారు. ఆయన కష్టాలు వచ్చాయి. సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? నాకు వినిపించట్లేదు. ముఖేష్ కుమార్ నిన్న సిన్సియర్ ఏంటి నాకు అర్థం కాలేదు. ఇందాక ఆయన అంత చక్కగా చెప్తే 52 లక్షల ఓట్లు వచ్చాయి. కాదండి, ఆయన అంత చక్కగా చెప్పారు, మీరేమో ముఖేష్ కుమార్ మీనన్ను చాలా సిన్సియర్ ఆఫీసర్ అంటున్నారు. నాకు అర్థం కావట్లేదు, షాక్ అయిపోతున్నాను నేను. ఆయన క్లియర్గా చెప్పాడు 45 days ఇస్ లిమిటేషన్ ఉంది, లిమిటేషన్ అయిపోక ముందని ఆయన డిస్ట్రాయ్ చేస్తున్నారంటే ఆయన ఇంటెన్షన్ ఏంటి? మాలఫైడ్ ఇంటెన్షన్ గుడ్ ఫెయిత్ నువ్వు చేయనప్పుడు ఐపీసీ ప్రకారం నువ్వు క్రిమినల్ మీద కేసు అయిందా ఇప్పుడు దాకా? ఆయన ఎంచక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో దేంట్లోనే ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. అవును, మరి ఎట్లా నాకు అర్థం కదా. 45 days లోపల నువ్వు డిస్ట్రాయ్ చేసే పవర్ నీకుందా? క్వశ్చన్ నెంబర్ 1. యూ డోంట్ హ్యావ్, దెన్ హౌ యువర్ ఆర్డర్, హౌ గివెన్ సర్క్యులర్, హౌ గివెన్ మెమో, హౌ యూ చూస్ వాళ్ళకి నోటిఫికేషన్? ఇప్పటి వరకు న్యాయం జరగలేదు, సమాధానం రాలేదు. నేను అదే అంటున్నాను సార్. మరి మీరేమేమంటున్నారు? ఆయన చాలా ఉన్నతమైన ఆఫీసర్, ఆయన చాలా హానెస్ట్ ఆఫీసర్ అంటున్నారు. ఎట్లా కాకపోతే ఆ అంటున్నారు? పదవి ఎవరు కదా అంటే సార్ అనుకున్నాను నేను. ఓ, అంటే ఆ పదవిలో మీరు ఉన్నారు కాబట్టి మీరు ఆ sincere పద్ధతిలో ఉన్నారా? అనుకున్నా, honest ఓకే, అనుకున్నా. హానెస్ట్ అని మీరు అంటున్నారు కాబట్టి ఐ డోంట్ ఫీల్ దట్ హీస్ అన్ హానెస్ట్ ఆఫీసర్. ఎందుకు అంటున్నానంటే హానెస్ట్ ఆఫీసర్ అంటే డెఫినెట్ గా నాకు తెలిసినంత వరకు ఇప్పుడు సార్ చెప్పిన ప్రకారము ఈవినింగ్ లో వీళ్ళకి ఏజెంట్స్ ఉంటారు, ఏజెంట్స్ లో పీఓలు ఉంటారు, ప్రిసైడింగ్ ఆఫీసర్స్. క్లోజ్ అయిపోయిన తర్వాత ఎన్ని ఓట్లు అయిపోయినా రాసుకో ఉంటారు, వాళ్ళకి స్లిప్లు కూడా ఇస్తారు, ఫార్మ్స్ సంథింగ్ కొన్ని ఫార్మ్స్ ఉంటాయి. అవును, ఆ ఫార్మ్స్ ఇచ్చేసిన తర్వాత మ్యాచ్ అవ్వకుండా ఓట్లు ఏవైతే పోలేదో అన్ని దొంగ ఓట్లే. యాజ్ సింపుల్ యాజ్ దట్. వాటిని కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలనే పరిస్థితిలో మనం ఉన్నామంటే నేను ఒక 2 minutes ఇక్కడ కమ్ చేస్తాను. అంటే ఇప్పుడు దొంగ ఓట్లు ఏవైతే తీసేయాలని మీరు అంటున్నారో, దొంగ ఓట్లు తీయకుండా వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళాలి అని డిసైడ్ అయినారు అని ఒకవేళ అనుకుంటే దీంట్లో ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. నేను అది కూడా క్లారిఫై చేస్తాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? రిజర్వేషన్ల గురించి మాట్లాడారు. ఏది ఇప్పుడు 50% క్యాప్ ఏరియా ఏదైతే ఉందో బీసీలకు ఇస్తామని చెప్పేసి చెప్పారు కదా. 2019లో కోర్టుకి వెళ్ళింది ఎవరండి? బిర్రు ప్రతాప్ రెడ్డి. మీకు ఇంకో విషయం చెప్పనా? చంద్రబాబు నాయుడు గారికి ఈ ఎలక్షన్స్ పెట్టే ఉద్దేశమే లేదు, ఇంటెన్షన్ లేదు. నేను చెప్తాను దేనికో. ఇది క్లియర్ పాయింట్. ఈ పాయింట్ పైన మాట్లాడాలి. నేను దీన్ని క్లియర్ ఉందా లేదా ఆయనకి ఎలక్షన్? లేదు. నేను దానికి కూడా ఆయన కాండక్ట్ గురించి కూడా చెప్తా. ఏం కాండక్ట్ అంటే ఎలక్షన్స్ పెట్టకూడదని ఆయన ఇంటెన్షన్ ఆఫ్ కాండక్ట్ ప్రీవియస్ కూడా ఎలా ఉంది. ఆయన 2014లో 19 ఆయన సీఎం కదా, ఆయన టైంలో పెట్టాడా ఎలక్షన్స్? పెట్టారా? ఎందుకు పెట్టలేదు? కోర్టు కేసులు ఉన్నాయని చెప్పేసి, ఇవి ఉన్నాయి అవి ఉన్నాయని చెప్పేసి ఆయన పెట్టాలా? అవునా? ఇప్పుడు కూడా ఆయన ఎలక్షన్స్ పెట్టాడు. ఎందుకో తెలుసా? ఇప్పుడు ఆయనకు తెలిసి కూడా 2019లో ఆల్రెడీ జడ్జ్మెంట్ ఉందని తెలిసి కూడా, సుప్రీంకోర్టు దాన్ని అపోహోల్డ్ చేసిందని తెలిసి కూడా, అయినా కూడా మళ్ళీ ఆల్రెడీ కేసు పెండింగ్ ఉంది ఒకటి. నా కలీగ్ తాండవ యోగేష్ అని చెప్పేసి నాకు పిఎల్ వేస్తున్నాడు. అందులో దాని గురించి కూడా మాట్లాడితే కోర్టులో వాళ్ళు వాదించిన ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే మీరు బ్రేక్ తీసుకుంటారా? ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటో తెలుసా? ఈ వీళ్ళ తరపున కౌన్సిల్ ఏమంటారో తెలుసా? అసలు ఎక్సీడర్ ఆఫ్ 50% అనేది అవసరం లేదు, స్టేట్లు కావాలంటే ఇచ్చుకోవచ్చు అని వీళ్ళే చెప్తారు. అంటే వీళ్ళు ఏమంటున్నారు? చీలుడి గద్దావుడు అంటే ఒక ఆయన చీలుడి అంటాడు, ఇంకో ఆయన గద్దావుడు అంటాడు. అంటే వీళ్ళు ఒకసారి వద్దు అని వీళ్ళే అంటారు 2019లో. ఇప్పుడేమో స్టేట్ అంటే ఇచ్చుకోవచ్చు అంట, వాళ్ళు అంటారు. ఓకే, ఒకవేళ అదే ఇచ్చుకోవచ్చు అని అనుకున్నప్పుడు మరి వీరి ప్రీవియస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఆ టైంలో ఎందుకు వేశారు? అంటే మీ ఇంటెన్షన్, అంటే కోర్టుకు మీరు వెళ్ళిన ఇంటెన్షన్ ఇట్ ఇస్ కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారికి. ఇప్పటికీ తెలుసు జరగదు, ఈ ప్రక్రియ జరగదు. ఎగ్జాక్ట్లీ. అలాంటప్పుడు కోర్టులో ఖచ్చితంగా స్టేలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నారు, ఎవరైనా సరే కోర్టుకు వెళ్ళి అడ్డుకుంటే, కోర్టుకు వెళ్తే అడ్డుకోవచ్చని వారే చెప్పేస్తున్నారు. కోర్టులో ఇది చెల్లదని కూడా చెప్పేస్తున్నారు. చరిత్రహీనులు అవుతారని. ఇక్కడ గతంలో బిర్రు ప్రతాప్ రెడ్డిని పంపించినట్టుగా ఈసారి ఇంకెవరినైనా చంద్రబాబు నాయుడు గారే పంపించబోతున్నారా? ఈ అంశం పైన కూడా మాట్లాడదాం. రమేష్ గౌడ్ గారు, చంద్రబాబు నాయుడు గారికి ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ఉద్దేశం ఉందా? ఎందుకు ఇది అనుమానం వస్తోందంటే, బీసీలకు 34% రిజర్వేషన్ అంటున్నారు. ఇది నిలబడదని కూడా తెలుసు ఆయనకి. కోర్టుకెళ్తే నిలబడదని ఆయనే చెప్తారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు కోర్టులో కేసులు కూడా వేయించారు. ముందుగా మీకు పెద్దలు కాటసాని రామగోపాల్ రెడ్డి గారికి, అలాగే బాలగారికి, పురుషోత్తం రెడ్డి గారికి గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే. చెప్పండి సార్. ఒకటైతే వాస్తవం, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి నుంచి అంటే 1995లో
చంద్రబాబు నాయుడు గారు లాక్కున్నటువంటి రోజు నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీల పైన కక్ష కట్టి పగబట్టి నిత్యం ఏదో ఒక రూపంలో మోసం చేస్తూ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మేము కూడా చెప్తూనే ఉన్నాం సార్, ఇంకా ఆయన చేసేటటువంటి వెన్నుపోటుకి తట్టుకునేటువంటి శక్తి, తట్టుకునేటువంటి ఓపిక మాకు లేదయ్యా చంద్రబాబు నాయుడు గారు. మాకు కూడా అంతో ఎంతో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యంతో పదే పదే మీరు మోసం చేసినా కూడా మేము కూడా తెలివితేటలతో కనుక్కునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. వాస్తవాలు 34% రిజర్వేషన్ గురించి ఒక్కసారి మనం మాట్లాడితే ఈ 34% అనేటటువంటిది ఇప్పటిది కాదు సార్, పంచాయతీరాజ్ చట్టంలోనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పంచాయతీరాజ్ చట్టంలోనే 34% అనేటటువంటిది ఒక నిబంధన ఉంది. ఓకే. 2019లో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రంలో బీసీలకు అండగా ఉండాలా, రాజకీయంగా ఆదుకోవాలా, నోరు తెరిచి రాజకీయంగా మాట్లాడలేనటువంటి కులాలకు కూడా అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి రాజకీయంగా అండగా ఉండాలనే ఉద్దేశంతో చేస్తే అప్పుడు జీవో నెంబర్ 176 అనేటటువంటిది జీవో తీసుకొని వచ్చి ఈ రాష్ట్రంలో 34% బీసీలకు కేటాయించడం జరిగింది. మరి అప్పుడు ఈ పెద్దమని చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ నేత బిర్రు ప్రతాప్ రెడ్డి గారు ఆయన్ని సుప్రీంకోర్టులోనూ హైకోర్టులోనూ కేసులు వేయించి ఈ 34%ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేయడం వాస్తవమా కాదా? అంటే రెడ్డిని సెలెక్ట్ మరి చేసుకున్నారట. ఎందుకంటే రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ అనుకుంటారు కదా, వీళ్ళే చేయించారు, వైఎస్ఆర్సీపీనే అడ్డుకుంది, జగన్మోహన్ రెడ్డి గారే వేయించారు అని ప్రచారం చేయడానికి రెడ్డిని ఎంచుకున్నారని ఒక టాక్ పొలిటికల్ సర్కిల్లో. అవును టాక్. అందులో ఆయన పార్టీ క్యాడర్లో కూడా పంచాయతీరాజ్ విభాగంలో కూడా క్రియాశీలకంగా ఉన్నాడు, కౌన్సిల్ మెంబర్ కూడా అతను. కాకపోతే అప్పుడు వీళ్ళు చట్టపరంగా అడ్డుకున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఆగినాడా? వీళ్ళు ఎప్పుడైతే దాదాపు 34% 24% కుదించేటట్టు చేసి కుట్ర పన్ని దాదాపు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 16,800 మందికి లోకల్ బాడీ ఎలక్షన్స్లో బీసీల నాయకత్వాన్ని బలిపశువులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చట్టపరంగా వీళ్ళు అడ్డుకున్నప్పటికీ 34% కన్నా మించి ఈ రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించి దాదాపు పార్టీ పరంగా ఇచ్చారా? జెడ్పీ చైర్మన్లు 13 జెడ్పీ పార్టీ పరంగా ఛాలెంజ్ చేస్తున్నాం సార్, ఛాలెంజ్ చేస్తున్నాం. దాదాపు జెడ్పీ చైర్మన్లు దాదాపు 13 జెడ్పీ చైర్మన్లు ఉంటే 6 జెడ్పీ చైర్మన్లు బీసీలకి, 13 మేయర్ పదవులు ఉంటే 9 మేయర్ పదవులు బీసీలకి. అంటే ఎంత శాతం సార్? ఒక్కటి కాదు, ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్లో జెడ్పీ ఎంపీపీలు 48%. చట్టపరంగా చేయాలనుకున్నది 34% అయితే జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఇచ్చినటువంటి పదవులు దాదాపు అటు ఇటు చూస్తే 50% వరకు అండగా నిలిచి, అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్నటువంటి పదవులను కూడా బీసీలకు ఇచ్చి అండగా నిలబడి రాజకీయంగా ముందుకు తీసుకుని వెళ్తే నిరంతరం చంద్రబాబు నాయుడు గారు ఎల్లప్పుడూ 40 సంవత్సరాల నుంచి ఒకటే చెప్తా ఉంటాడు ఈశ్వర్ గారు, ఇది బీసీల పార్టీ, ఇది బీసీలకు వెన్నుముక అని చెప్పుకుంటూ మీకు ఆదరణ పథకం ఇస్తున్నామంటారు. కేవలం మీకు కత్తెరలు ఇస్తున్నాం, ఇస్త్రీపేటలు ఇస్తున్నాం, గడ్డపారలు ఇస్తున్నాం, మీరు కూలి పని చేసుకోవాలా, బానిసల్లాగే ఉండాలా, ఈ రాష్ట్రంలో రాజకీయంగా ఎదగకూడదు, రాజకీయ బదులు మీకు అవసరమా? ఇలాంటి మాటలతో ఇలాంటి చేష్టలతో ఈ రాష్ట్రంలో మరి ఒకసారి మళ్ళీ చెప్పుకోవడానికేమో కేవలం ప్రకటనలు, వారికి సంబంధించిన టీవీలు, వారికి సంబంధించిన పేపర్ల ద్వారా, రిజర్వేషన్ల ద్వారా కావచ్చు, ఏదో ఒక విషయంలో మభ్యపెట్టడం, మోసం చేయటం. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఛాలెంజ్ విసురుతున్నాం ఈ సందర్భంగా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో బీసీలకు చేసినటువంటి మంచి ఒక పక్కన, మీరు 40 సంవత్సరాలుగా బీసీలకు చేసినటువంటి వెన్నుపోటుని ఒక పక్కన ఒకసారి డిస్కషన్ చేస్తే ఈ రాష్ట్ర ప్రజానీకానికి బీసీలకు అందరికీ తెలిసినటువంటి విషయమే. మీరు రాజకీయంగా బీసీలకు అండగా ఉండకపోగా మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారి పైన కూడా ఆబండాలు వేసేటటువంటి పరిస్థితులు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చాయి, మరి బీసీలు గుర్తుకొచ్చారు, ఏదో ఒక రూపంలో మాట్లాడాలా, ప్రకటనలు ఇవ్వాలా, మర్చిపోవాలా, ఎలక్షన్స్ వచ్చినందుకు వీళ్ళని వాడుకునేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మాకు అర్థమైంది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరం కూడా ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఈ మోసపూరితమైనటువంటి హామీలని లేదంటే మోసపూరితమైనటువంటి వాగ్దానాలని నమ్మే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో బీసీలు లేరు. ఈ ఒకవేళ మీరు అసెంబ్లీలో మాట్లాడినటువంటి విధంగా 34% అనేటటువంటి విషయాన్ని మాట్లాడారు కదా, అదే సందర్భంలో మీరు బీసీలకు ఇచ్చినటువంటి హామీలపైన ఎందుకు మాట్లాడలేకపోయినారు? బీసీ ఎస్టీ మైనార్టీలకు 50 సంవత్సరాలకు పెన్షన్ అన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయినారు? బీసీలకు రక్షణ చట్టం అన్నారు కదా, ఎందుకు మాట్లాడలేకపోయినారు? అంటే అమలు చేయలేనటువంటి మాత్రమే మాట్లాడి మభ్యపెట్టేటువంటి ప్రయత్నమా? గతంలో కూడా ఇదే విధంగానే ఈశ్వర్ గారు బీసీలకు కాపులకు మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం, అంటే నిరంతరం ఏదో ఒక రూపంలో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయాలా, బీసీలను మోసం చేయాలా, వెన్నుపోటు పడవాలంటే మరి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు చేసినటువంటి మంచి
ఒక్క రాజకీయంగానే కాదు, విద్యాపరంగా కావచ్చు, వైద్యపరంగా కావచ్చు, ఏ ఒక్క అంటే ప్రతి ఒక్క రంగంలోనూ ఏ ఎన్నికలు వచ్చినా ఎన్నికలు లేకపోయినా కూడా ప్రతి ఒక్క విషయంలోనూ బీసీలకు అండగా ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రతి ఒక్కరికి అర్థమైంది. అందుకే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఈయన ఎన్ని చేసినా కూడా బుద్ధి చెప్పడానికి బీసీలతో పాటు ప్రతి ఒక్క వర్గం కూడా ఇప్పటికే ప్రజా వ్యతిరేకతతో ఏ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యతిరేకత ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ మధ్యలో వచ్చింది. కాబట్టి ఈ ప్రక్రియ విషయంలో కూడా సార్ ఒక విషయం రాంభూపాల్ రెడ్డి గారు, అధికారంలో ఉంది టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, అద్భుతంగా మేము అన్నీ చేస్తున్నాము, హామీలు నెరవేర్చామని అంటున్నారు. అభివృద్ధి అయితే ఇంక మాటల్లో చెప్పాల్సిన పని లేదు, ఆ స్థాయిలో ఉంది. ఉద్యోగాలు అయితే 23 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్తున్నారు. వ్యవస్థలు అయితే చేతిలో ఉన్నాయి. ఇన్ని ఉండి కూడా నిజానికి చంద్రబాబు నాయుడు గారికి లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలనే ఆలోచన ఉందా? దీన్ని బట్టి చూస్తే లేదనిపిస్తున్నట్టు. కానీ నేను మాట్లాడే ముందు ఒక 2 విషయాలు చెప్పాలి. మొత్తం టీవీ చూసే ప్రేక్షకులు మొత్తం మావి 40 లక్షల ఓట్లు మా దొంగ ఓట్లు మేము ఎక్కించినది అని చెప్తున్నారు. అవును, మా జగన్మోహన్ రెడ్డి, మా వైఎస్ఆర్ పార్టీ అదే మా దొంగ ఓట్లు 40 లక్షల ఓట్లు ఉంటే మేము 11 మందికే మేము ఎందుకు పరిమితం అవుతాము? గుడ్ పాయింట్. అది ఆలోచన చేయాల్సిన అవసరం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్ఆర్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు, సర్ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు నువ్వు దాన్ని అయిపోయిన తర్వాత మీరే చెప్తున్నారు, మీ ఈనాడు పత్రికనే చెప్తుంది 40 లక్షల ఓట్ల పై మీవని. మీకు ఇంకా మంచిది కదా మీ పార్టీకి, మా ఓట్లు మేము ఎక్కించిన ఓట్లు పోతే ఇంకా మీకు రేపు పొద్దున ఇంకా చాలా ఈజీ అయిపోతుంది కదా మీరు రేపు లోకల్ బాడీ ఎలక్షన్ గెలిచడానికి. కానీ మీకు ఎందుకు అంటే ఇండైరెక్ట్గా 40 లక్షల ఓట్లు మావే పోతే మేము మా పరిస్థితి ఘోరం అనేది చంద్రబాబు నాయుడుకు డైరెక్ట్గా తెలుసు. కాబట్టి సర్ ప్రోగ్రాం నుంచి అది కంప్లీట్ కాకముందే ఈ ఓటర్ లిస్టు జరపాలనేది ఇండైరెక్ట్గా వాళ్ళ ఇంటెన్షన్. అంటే దొంగ ఓట్లు ఎక్కించుకుంది చెప్పనే దొంగ మామూలుగా దొంగ మాట్లాడేది కూడా దొంగతనం ఏం చేశాను తప్పించుకోవడానికి చూసేటోళ్ళు దొరకగానే ఖచ్చితంగా దొంగ దొరుకుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ వీళ్ళు డైరెక్ట్గానే వాళ్ళు మేమే చేసినామని చెప్పే పరిస్థితి ఉంది. అదే ఓట్లు మావైతే మా జగన్మోహన్ రెడ్డి ఎందుకు మేము ఓడిపోతాము? మొత్తం పాణ్యం నియోజకవర్గంలో 50,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి. అదే ఓట్లు మావైనప్పుడు మేమెందుకు ఓడిపోతాం చెప్పండి ముందు. రైట్. పురుషోత్తం రెడ్డి గారు, ఎన్నికలు జరగాలి, ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఉందా? ఇసుక బేసిక్గా ఈ 34% ఒకసారి చూడండి. అవును, 34%కి సంబంధించి పాత లెక్కలొద్దు. రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రక్రియ, తెలంగాణ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునే చూస్తే సరిపోతుంది. ఇంకా మళ్ళీ కొత్తగా ప్రయత్నం చేయాల్సిన అవసరంలా. ఓకే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లాగా జస్ట్ తీర్మానం చేసి వాళ్ళు పంపలా. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రిటైర్డ్ జడ్జితో ఒక కమిషన్ లాంటిది వేసి రాష్ట్రం అంతా ఒక స్టడీ చేసి 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు లోకల్ బాడీ ఎన్నికల్లో. తెలంగాణ హైకోర్టు దాన్ని తిరస్కరించింది. ఓకే. తిరస్కరించిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ప్రైమరీగానే రిజెక్ట్ చేసేశారు. ఓకే. మీరు ఎవరు జడ్జితో వేసారా ఎవరితో వేసారా కుదరదు, రాజ్యాంగం ప్రకారం 50% పైన అలౌ చేయబడదు, చివరకు సాధ్యం కాదని మా పార్టీలో ప్రాధాన్యత ఇస్తామని ఇచ్చారు. అంటే సుప్రీంకోర్టు చెప్పేసింది, తెలంగాణ హైకోర్టు చెప్పింది, మీకన్నా బాగా ప్రయత్నం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అంతకంటే చాలా ప్రధానమైన పాయింట్ సాధ్యం కానప్పుడు ఏపీలో ఎట్ట సాధ్యం అవుతుంది? తొలి మెట్టు ఏంటంటే కమిషన్ వేయడం. బీసీ కమిషన్ వేయాలి, కమిషన్ నివేదిక ఇవ్వాలి. అసలు అది జరగకుండా నేను జీవో ఇచ్చేస్తాను, నేను 34% ఇచ్చేస్తానంటే అసలు కమిషనే వేయకుండా తొలి మెట్టు దగ్గరే దానికి గండి కొట్టేస్తే నిజంగా చిత్తశుద్ధి ఉన్నట్టు. అది నేనంటుంది ఈశ్వర గారు, ఏసిన రాష్ట్రంలోనే సాధ్యం కాలేదంటున్నాను. తెలంగాణ ప్రభుత్వం రిటైర్డ్ జడ్జితో కమిషన్ వేసింది, ఆ నివేదిక ప్రకారం ఇచ్చిన దాన్ని కూడా సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది. ఇంకేముంది, రాజ్యాంగ సవరణ జరగాల్సిందే తప్ప ఇంకోటి కాదు. ఇది తెలిసి కూడా ఒకవేళ పక్క రాష్ట్రంలో అంటే ఇంకో రాష్ట్ర హైకోర్టు తీర్పు మన రాష్ట్రానికి ఒబే కాదు. ఓకే. కానీ సుప్రీంకోర్టు ఒబే కదా. అవును. మరి సుప్రీంకోర్టు రిజెక్ట్ చేసింది కదా. అన్ని రాష్ట్రాలకు ఇప్పుడు ఏమంటున్నారు, అవసరమైతే సుప్రీంకోర్టుకి పోతాం. ఎందుకు పోతారు నాకు అర్థం కాల. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సుప్రీంకోర్టు రిజెక్ట్ చేస్తే మళ్ళీ ఏపీ హైకోర్టు తీర్పు మళ్ళీ సుప్రీంకి పోతా అంటే ఈ పేరుతో మొత్తం తతంగానే ముగించేస్తారా?
ఓకే, సుప్రీంకోర్టులో ఇదే కాదు పలు రాష్ట్రాల కేసులు ఉన్నాయి. 50% మించినటువంటి రిజర్వేషన్ల అంశాలు సుప్రీంకోర్టులో చాలా కేసులు ఉన్నాయి, తీర్పులు కూడా వచ్చాయి. ఉన్నాయి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఏంటి, జగన్ గారు ఏం చేశారు, 24% కోసం ఒక ప్రయత్నం చట్టపరంగా చేశారు, అవును, వీలు కాలేదు. వెంటనే ఏం చేశారు, దానికన్నా మించి ఓపెన్ కేటగిరీలో రిజర్వేషన్ అమలు చేశాడు ఇండైరెక్ట్గా. ఇప్పుడు ఇంకోటి ఉండి ఈశ్వర్ గారు, జగన్ గారు ఎంత నిజాయితీగా చేశాడు, ఎంత నిజాయితీగా అంటే చాలా వరకు రిజర్వేషన్ ఎట్టిస్తారు రాజకీయ పార్టీలు అంటే, ఒక ప్రాధాన్యత లేని మున్సిపాలిటీ, ఓడిపోయే మున్సిపాలిటీలో ఇస్తారు, మామూలుగా బీసీలకు ఇచ్చేసి లెక్క రాసుకుంటారు. కానీ జగన్ గారు ఈ రాష్ట్రంలో టాప్ మోస్ట్ సిటీస్ విశాఖపట్నం, విజయవాడ, మా తిరుపతి, ఈ మూడిట్లో జనరల్ సిటీలో బీసీలకు ఇచ్చాడు. గుడ్. ఈ 3 టాప్ మోస్ట్ సిటీలు ఇన్ ఆంధ్రప్రదేశ్. అక్కడ రాంభూపాలరెడ్డి సార్, రాంభూపాలరెడ్డి అని ఉన్నాడు, కర్నూలు ఎంపీ, అనంతపురం ఎంపీ, హిందూపురం ఎంపీ, ఈ మూడింటిని బీసీలో గెలిపించాడు 2019లో. 11 మంది రాజ్యసభలో 4 రాజ్యసభ సీట్లు స్ట్రైట్ అవే బీసీలకు ఇచ్చాడు. మీరు ఇప్పుడు జగన్ గారు లాస్ట్ టైం 40% ఇచ్చాడు, నేను 41% ఇస్తాను, ఛాలెంజ్ చేయండి. తెలుగుదేశం పార్టీ లేదు. కాబట్టి చేయాలనుకుంటే జగన్ గారి మోడలు, చేయకూడదు అనుకుంటే మన మోడలు. మీ పాయింట్ ఏంటి సార్? మీరు సంక్షేమ పథకాల గురించి చెప్పారు. అవును, కేవలం చంద్రబాబు నాయుడు ఓట్ల కోసం ఈ రాష్ట్ర ప్రజలను, ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయడానికి తప్ప ఈ సూపర్ 6 పథకాలను పెట్టి ప్రజలు కూడా ఒకటి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే సంక్షేమ పథకాలతో పాటు చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలు ఇస్తానని చెప్పి అదనంగా ఇస్తాడు. ఈ రాష్ట్రంలోని అక్క చెల్లెళ్ళందరూ కూడా ఏమనుకుంటారంటే, జగన్మోహన్ రెడ్డి అయితే మనకు ఇవే వస్తాయి, చంద్రబాబు నాయుడు అయితే అదనంగా మాకు నెలకు 1500, సంవత్సరానికి 18,000, 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకందరికి కూడా మాకు పింఛన్లు వస్తాయి. ఈ నిరుద్యోగులంతా ఏమనుకుంటున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేకపోయినాడు, మాకు చంద్రబాబు నాయుడు ఉద్యోగాలు ఇవ్వకపోయినా నెలకు 3,000 ఇస్తారనే ఉద్దేశంతోనే మొత్తం చేశారు. దాంతోపాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో కూడా మనం ఎవరు బ్రిటిష్ కాలం నుంచి ఎవరు చేయని మంచి పని జగన్మోహన్ రెడ్డి గారు చేసే దాన్ని ఇండైరెక్ట్గా మీ భూములలో తాకట్టు పెడుతున్నాడు. మొత్తం డబ్బులు, మొత్తం మీ భూములు తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని మొత్తం ప్రజలకు పంచుతాను. ఇప్పుడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పు ఎంత, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసే అప్పు ఎంత, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఓట్ల కోసం ప్రజలను మోసం చేసే నాయకుడిని కానీ పార్టీని కానీ మాత్రం ఎవరైతే ప్రజల కోసం మాట మీద కట్టుబడి ఉండి అధికారం కూడా అవసరం లేదు, నేను చెప్పిన మాట ప్రకారం నిలబడాలనే కొనే నాయకుడు మా జగన్మోహన్ రెడ్డి. మేమే క్యాన్వా జరిగేటప్పుడు బస్సు దాంట్లో నేను అడిగిన, అన్న రైతులకు 1,00,000 రూపాయలు రుణమాఫీని ఆల్రెడీ మనం రైతు భరోసా ఇస్తున్నాం, ఇంకా అదనంగా ఇచ్చేది మనం కొద్దిగా ఇస్తామంటే, భూపాలన్న మనం ఇవ్వడం లేదు, మనం అంత డబ్బులు మన దగ్గర అంత బడ్జెట్ లేదు, ఇప్పుడు ఉండే పథకాలకే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం, మనకు అటువంటి అధికారం మనకు అవసరం లేదు, మనం ప్రజలు మెప్పించి ఓట్లు వేసుకున్నాం తప్ప మనం మోసం చేసి మనకు అవసరం లేదు చెప్పిన నాయకుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి. కన్క్లూజన్ ఏంటంటే, ఇప్పుడు అందరు చెప్పిన ప్రకారంగా ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళ ఒపీనియన్స్ చెప్పారు. బట్ నా విత్ అనాలిసిస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, ఆయనకి ఎలక్షన్స్ పెట్టే ఉద్దేశం ఉండదు. ఎందుకంటే యాక్ట్ ఉంటుంది, బట్ దట్ యాక్ట్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ద రిజల్ట్. ఎందుకంటున్నానంటే ప్రీవియస్ ఆయన ఎక్స్పీరియన్స్లో ఆయన ఏ విధంగా యాక్ట్ చేశారు, దీని సైకాలజీ, ఆంథ్రపాలజీ అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన చాలా మంచిగా ప్లే చేస్తారు. వాళ్ళ మీడియా వాళ్ళు కూడా అదే బేసిస్ మీద కొడతారు. ఎందుకంటే వేపాకు తినక తీయనుండని సామెతను చూసారా, వీళ్ళు ఆ ఫార్ములాను బాగా పాటిస్తారనమాట. అంటే ప్రజల్లోకి ఏం తీసుకెళ్తారంటే, చూసారా అంటారు, రేపటి రోజు అడిగితే చూసారా కదా అని అంటారు వాళ్ళు. సో అది వీళ్ళ పరిస్థితి. సో ఈయన ఏంటంటే, ఈయనకు తెలిసి ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న గవర్నమెంట్ ఎవరిది, ఈయన యొక్క ప్రాక్సీ గవర్నమెంట్. ఈ ప్రాక్సీ గవర్నమెంట్ ఆల్రెడీ ఒక ఎక్సర్సైజ్ చేసింది కదా బీసీల గురించి. ఎక్సర్సైజ్ చేస్తే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, క్యాప్ ని మీరు చేయడానికి లేదు అని చెప్పింది. అలా నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇండియాలో ఉన్న సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరు కలిసి ముందు పార్లమెంట్ లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తీసుకొచ్చి చేసి షెడ్యూల్ ఇన్సర్ట్ చేయండి, చేసి ఇండియాలో మొత్తం ఒక జనగణన కంప్లీట్ చేసి ఎంతమంది బీసీలు ఉన్నారు, ఎంతమంది ఓసీలు ఉన్నారు, ఎంతమంది ఎస్సీ, ప్రాపర్ డేటా తీసుకురండి. ఎందుకు సార్, దానికి కూడా అక్కర్లేదు అంత ఎక్సర్సైజ్. 3 రోజుల్లో నేను చేస్తా, ఎట్లా చెప్పనా, ఆధార్ కార్డులు బయటికి తీయండి,
ఆధార్ కార్డులో అందరిని అప్డేట్ చేయమని చెప్పండి, సెల్ ఫోన్ లో అప్డేట్ చేయమని చెప్పండి. Right. 3 రోజులు చాలు సార్ దానికి. పైలట్ టేబుల్ ఎక్సెల్ లో Yes. పైలట్ చార్ట్ అని ఒకటి ఉంటుంది, అది కొడితే అయిపోయింది. దానికి ఎందుకు ఇదంతా హంగామా? చేతకాలంలో తీసుకొచ్చి కూర్చోబెడితే ఇట్లే ఉంటది. రైట్, థ్యాంక్ యూ సార్. డాక్టర్ బాలా గారు చర్చలో జాయిన్ అయినందుకు, కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. పురుషోత్తం రెడ్డి గారు, రమేష్ గౌడ్ గారు థ్యాంక్ యూ అండి ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ చర్చ కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.